సాధారణంగా ఎక్కడ కానీ బైండ్ ఓవర్ కేసులు అంటే ఎవరు చేస్తారండి? బైండ్ ఓవర్ కేసులు అంటే ఏంటి అసలు? బైండ్ ఓవర్ కేసులు అంటే రిపీటెడ్గా క్రైమ్ చేసే వాళ్ళను బైండ్ ఓవర్ చేస్తారు. ఒక ప్రధాన పూజాన్ని బాసర దేవాలయము తెలంగాణలో ఉన్న అలంపూర్ జోగులాంబ, వరంగల్ భద్రకాళి, బాసర సరస్వతమ్మవారు, ఈ అమ్మవారి ప్రధాన పూజాన్ని బైండ్ ఓవర్ చేయడం అంటే దాన్ని ఒక రిపీటెడ్ కేసు క్రైమ్ ఏముంది, ఒక సంఘటన ఏం క్రైమ్ జరిగింది, ఎందుకు రిపీట్ చేస్తారు? అసలు విషయం మీద ఆయన మీద దౌర్జన్యం జరిగింది, దాడి జరిగిందని వచ్చి మేము అడుగుతా ఆయన కంప్లైంట్ ఇస్తే అది పక్కన పెట్టి ఎవరో ఇచ్చిన దేనికి లొంగారు, ఎందుకు ఇచ్చారు? దీన్ని యావత్ బ్రాహ్మణ సమాజం ఖండిస్తుంది. దీన్ని తప్పకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. బాసరలో ఈరోజు సంజీవ్ పూజారి గారి పైన జరిగిన సంఘటన యావత్ హిందూ జాతి పైన జరిగిన దాడిగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్, హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ భావిస్తుంది. గతంలో ఇక్కడ యావత్ హిందూ సంఘాలకు ఒకటే పిలిపిస్తాం ఏంటంటే, ఇక్కడ బాసరలో భిక్ష చేసే ప్రతి ఒక్కరూ ఈరోజు పూజారి పైన అర్చకో హరిసాక్షాతం హిందూ ధర్మంలో ఉంది. ఇక్కడ జరిగిన దాడి అమ్మవారికి వ్యతిరేకంగా జరిగిన దాడి. మనమందరం ఏకం కావాల్సిన సమయం. బాసర మండల వార్తలు అనే గ్రూపులో 12 నిమిషాల వీడియో రిలీజ్ అయింది. ఆ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నా అన్నా అని సంబోధిస్తూ సంజీవ్ పూజారి గారు ఎంత అన్నాని గౌరవంగా మాట్లాడారో. 5 నిమిషాల 57 సెకండ్లకి బాపనోడా అని ఒక కులదూషణ మాట నూకన్ రామారావు గారు అన్నారు. రామారావు గారు అని మేము మెన్షన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆఖరున సంజీవ్ పూజారిని బండి దిగి వచ్చి కొట్టిన తర్వాత సంజీవ్ పూజారి వెళ్తుంటే కూడా దాదాపు 20 అడుగుల వరకు వెంటబడి తరమడం అనేది ఇది చాలా బాధాకరం. వారు పుట్టిన ఊర్లో ఆగ్రహం కృషి చేస్తున్నటువంటి ఈ మహాక్షేత్రంలో వాళ్ళ ఎప్పటి నుంచో వారి పూర్వీకులు కూడా ఇక్కడ అమ్మవారిని కాపాడుకుంటూ ఉన్నారు వంశపారంపర్యంగా. వాళ్ళ ఇక్కడ ఉన్న వంశపారంపర్య ఇళ్లలో భిక్ష ఎత్తుకున్న ప్రతి ఒక్క బాసర అనుష్ఠానం చేసే ప్రతి ఒక్కరికి కదిలి రావాలి. ఈ విషయంలో రాజకీయ నాయకులు కావచ్చు, కుల సంఘాల నాయకులు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాసరలో ప్రతి ఒక్క జగన్మాత స్వరూపంగా ప్రతి ఒక్కరిని మేము భావిస్తాం. అందరినీ ఒక్కసారి పునరాలోచించండి. ఈ బాసర ప్రతిష్టకు సంబంధించింది కేవలం ఈ తెలంగాణ రాష్ట్రమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో అని కాదు, యావత్ భారతావనిలో ఏకైక మహాక్షేత్రం, భిక్ష తీసుకునే ఏకైక క్షేత్రం బాసర క్షేత్రం. 9 మంది దేవతలు తపస్సు చేసినటువంటి మహాక్షేత్రంలో ఇది జరగడం సాక్షాత్ హైందవ ధర్మం పైన జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కదిలి రావాలని, మేము ఈ విషయంలో ప్రతి ఒక్కరు సంజీవ్ పూజారి గారికి సంఘీభావం తెలపాలని, ఈ విషయంలో కనుక వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని కూడా ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. దయచేసి రాష్ట్ర డీజీపీ గారు, ఐజీ గారు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డరు, ఈ ప్రాంతం యొక్క ఐజీ అందరూ కూడా స్పందించండి. అలాగే బ్రాహ్మణ సంఘాలందరూ మేమందరూ తెలవగానే వచ్చినాం. ఇక్కడ అనేక పనులు వదిలిపెట్టుకొని మేమందరం వచ్చినాము. ఒక ప్రధాన అర్చకుడు, రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో చాలా మహిమాన్వితమైన దేవాలయము, శక్తి సంబంధమైన దేవాలయము, శక్తి పీఠానికన్నా మించింది ఉపాసనాపరమైన దేవాలయము, వ్యాస గుహ అంటాం ఇక్కడ. అలాంటి ఈ బాసర సరస్వతి ఆలయం ప్రధాన అర్చకుడిని దాడి చేస్తే అతనిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వేరే ఎవరైతే దాడి చేశారో అతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఇద్దరి పరస్పరం వైస్ వర్సా కేసులు పెట్టి ఇద్దరిని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించి పోలీసు ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేసి ఇవాళటి దాకా నిందితుడిని అరెస్ట్ చేసుకోకుండా నిందితుడి ద్వారా కూడా కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా, క్రైమ్ సంబంధమైన వార్తలు కవరేజ్ గతంలో చేసిన రిపోర్టర్గా చెప్తున్నాను. ఇది చాలా చాలా దురుద్దేశపూరితంగా, పక్షపాతంగా పోలీసులు అవగాహన రాహిత్యమా లేకుంటే ఇంకెవరి ఒత్తిళ్ల ద్వారా చేశారో చాలా తప్పుడుగా చేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ ఒక పాఠశాలలో వేద పాఠశాలలో వేదభారతి అనేటువంటి పాఠశాలలో 2 హత్యలు జరిగాయి, అనుమానాస్పద మరణాలు జరుగుతున్నాయి, అక్కడ అనేకమైన అవైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ ఇక్కడ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ మీద అతను రామారావు అనే అతను వెనక ఉండి చాలా కుట్రలు చేయిస్తున్నాడు, అతని మీద దాడులు చేస్తున్నాడు, చంపుతాను బెదిరించాడు. అతనికి రక్షణ లేదు. ఒక ప్రధాన దేవాలయం ప్రధాన అర్చకుడికే ఇవాళ చంపుతాను బెదిరించిన వాడిని మీరు బైండ్ ఓవర్ కలిపి ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళతో కలిపి ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేయించారంటే ఇది చాలా 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 అన్యాయం. ఒక ప్రధాన పూజారికి రక్షణ లేకుండా పోలీసులే అతనికి ఇబ్బంది పెట్టే చర్యగా భావిస్తున్నాం. దయచేసి బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒక బాసర ప్రధాన అర్చకుడి మీద జరిగినటువంటి దాడిని పోలీసులు కూడా పక్షపాతంతో అతని దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయకుండా చేస్తున్న చర్యలను అందరినీ కూడా ఖండించి అతనికి న్యాయం జరిగేలా పోలీసు ఉన్నతాధికారులు కూడా చొరవ తీసుకోవాలి. వెంటనే